चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तदभिज्ञो अपि भगवान् सर्वात्मा सर्वदर्शना पश्ययावानतो अपृश्य दृद्धानंद पुरोगमान्। సర్వజ్ఞుడగు పరమాత్ముడైనందున శ్రీకృష్ణుడు పరిస్థితిని అది వరకే పూర్తిగా ఎరిగినప్పటికీ నందుడు మున్నగు పెద్దలతో వినయముగా ఇట్లు ప్రశ్నించను. సో ఇక్కడ ఈ యొక్క అధ్యాయము గిరి గోవర్ధన పూజ. ఈ గిరి గోవర్ధన పూజ అనేటువంటి లీల ద్వారా భగవంతుడు ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి మన హైందవ సమాజంలో నిన్న కూడా ఎవరో డోనర్స్ తిరుపతి నుంచి వస్తుంటే నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు కూడా వ్యక్తపరిచేది ఏంటి అంటే, మనకు చాలామంది దేవీ దేవతలు ఉన్నారు, ఎవరిని పూజించాలా? ఇది ఎవరైనా ప్రశ్నించినప్పుడు మన వాళ్ళు సమాధానం చెప్పలేరు. నేను మామూలుగా చెప్తూ ఉంటాను కదా, పక్కింట్లో 10 ఫోటోలు పెట్టుకున్నారు పూజ గదిలో, మనం ఒక 12 పెట్టుకుంటే ఒక 2 ఎక్స్ట్రా ఉంటే దేనికన్నా మంచిది అనేటువంటి అవగాహన. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అందుకనే ఏదైనా తత్వం ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి తికమకలకు కారణం ఏంటి అంటే, ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటాడు, ఒక ప్రామాణికమైనటువంటి టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఒక ఆథరైజ్డ్ యూనివర్సిటీ ఉంటుంది. అట్లా జ్ఞానాన్ని మనం పొందాలి. ఆధ్యాత్మిక చింతన అని వచ్చేసరికి ప్రత్యేకించి ఈ హైందవ సమాజంలో ఎవడు మనసుకు తోచింది వాడు ఏదో చెప్తా ఉంటాడు. దాన్ని ప్రామాణికంగా తీసేసుకుంటారు. అదెట కుదురుతుంది? దీనికి కూడా భగవంతుడు ఎట్లా స్వీకరించాలా ఈ జ్ఞానం అన్నటువంటిది ఆయన భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహత యోగోనస్త పరాంతప. ఇది పరంపరలో మనం స్వీకరించాలా? పరంపరహీనస్య, పరంపర అనేది లేకపోతే పాలు పవిత్రంగా ఉంటాయి, పాము దాకితే విషపూరితంగా మారిపోతాయి. అదే రకంగా తత్వం కలుషితమవుతుంది. తత్వం కలుషితమవుతుంది. నీ శరీరంలో ఏం జరుగుతున్నదో నీకు తెలియదు. అటువంటిది ఈ సృష్టి రహస్యాలు, భగవంతుని యొక్క రహస్యాలు, ఇది రాజవిద్య. దీన్ని నువ్వేమి ఊహించుకొని చెప్పగలవు? ప్రభుపాదులు వారు అదే చెప్తారు. మన చేతిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ని మనం చూడలేం, చాలా బ్యాక్టీరియా ఉంది.
సూక్ష్మదర్శిని పెట్టుకొని చూస్తే కనిపిస్తాయి. కొన్ని శబ్దాలు మనం వినగలం, కొన్ని శబ్దాలు వినలేం. సో మనకు పరిమితి ఉంది, మన ఇంద్రియాలకు పరిమితి ఉంది. ఆ పరిమితమైన ఇంద్రియాలతో అపరిమితమైన తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే నీ వల్ల కాదు. అందుకనే ఈ శ్లోకంలో ఒక విషయం చెప్తున్నారు. అన్నీ తెలిసినటువంటి భగవంతుడు, ఏం జరగబోతుందో తెలిసినటువంటి భగవంతుడు అమాయకంగా నందమహారాజును అడుగుతున్నారు, మీ యొక్క ప్రయత్నాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఆయనకి తెలుసు వీళ్ళు ఏం చేయబోతున్నారు. సో అందువల్ల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఏంటి అంటే పరంపరలో స్వీకరించాలా. ఏదైనా సృష్టించిన వ్యక్తే దాని మాన్యువల్ ఇవ్వగలడు. ఈ సృష్టినంతా సృష్టించిన భగవంతుడు ఇచ్చినటువంటిదే శాస్త్రము. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇది ధర్మం. ఎవరిచ్చారు ఇది? భగవత్ ప్రణీతం, భగవంతుడు ఇచ్చాడు. ఎందువల్ల భగవంతుడే ఇచ్చాడు? సృష్టికర్త కాబట్టి, ఆయనే దీన్ని సృష్టించాడు కాబట్టి, ఆయనే సృష్టించాడు కాబట్టి. భగవంతుడు సూపర్ మెగా ఇంజనీర్ అన్నమాట. ఈ శరీరం కానివ్వండి, ఈ సృష్టి కానివ్వండి, అద్భుతం అద్భుతం. వర్షాకాలం వస్తే వర్షాలు పడుతూ ఉన్నాయి, చలికాలం వస్తే చలి, మొత్తం ప్రపంచం అంతా ఏసీ అయిపోద్ది. సో ఎండలు వస్తే ప్రపంచం అంతా పెద్ద హీటరు, ఎండిపోతాం. సో అద్భుతం, భగవంతుడు చాలా అద్భుతం. అసలు ఒకడెవరో బ్రహ్మ కోసం తపస్సు చేశాడండి. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడండి. ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలన్నాడు. మీ బుర్ర నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అరే నాయన, నా బుర్ర హెవీ వోల్టేజ్, అందుకనే చతుర్ముఖ బ్రహ్మ, ఈ బ్రహ్మాండానికి 4 తలకాయలు ఇచ్చాడు భగవంతుడు. నా బుర్రను నువ్వేం అర్థం చేసుకుంటావురా, వద్దు ఇంకేదైనా కోరుకోను. మరి నేను తపస్సు చేసిన దానికే కదా, మీ బుర్రనే అర్థం చేసుకోవాలన్నాడు. ఇంద్రా వినలా వీడు, తదాస్తు అన్నాడు. అంటే ఆ బ్రహ్మ బుర్ర వీడి బుర్రలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో వీడి తలకాయ 1000 ముక్కలైపోయిందంట. ఫట్ అని. తక్కువ కెపాసిటర్లోకి ఎక్కువ పవర్ పంపిస్తే ఏమవుతుంది? పేలిపోద్ది. అంతే కదా. ఒక బ్రహ్మ తలను అర్థం చేసుకునేదానికి ప్రయత్నిస్తేనే బుర్ర పగిలిపోయింది. మరి అటువంటి బ్రహ్మలు చాలామంది ఉన్నారు. ఒకసారి ద్వారక్కి బ్రహ్మ వచ్చాడు. వచ్చి ద్వారపాలకులు, ఎవరు స్వామి మీరు అన్నారు. ఎవరంటావా? స్వామి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ వచ్చాడంట అని చెప్పారు. స్వామి చమత్కారంగా ఏ బ్రహ్మ అని అడగము. వీళ్ళు ద్వారపాలకులు వచ్చేసి ఏ బ్రహ్మ వచ్చాడని స్వామి అడిగారు అన్నాడు. ఈయనకి ఎక్కడలేదు. ఏ బ్రహ్మ అంటావేంటి, చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడని చెప్పండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మ అంటారు. అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు అని చెప్పే దాంట్లో భగవంతునికి అహంకారం అర్థమైపోయింది. ఈయన అనుకుంటున్నాడు, రా బాబు ఈయన ఒక్కడే బ్రహ్మని కొని అని చెప్పి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాడు. అంతే, స్వామి ఆదేశం వెళ్ళిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది? ఈ బ్రహ్మాండాల్లో ఉండే బ్రహ్మలందరికీ ఆదేశం వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ఆకాశంలో హంసవాహనం, బ్రహ్మవాహనం ఏంటి? హంసవాహనం. ఆ హంసవాహనాల మీద ఒక్కొక్క బ్రహ్మ వస్తున్నాడు. ఒక బ్రహ్మకి 5 తలలు ఉన్నాయి, ఒక బ్రహ్మకి 10 తలలు ఉన్నాయి, ఒక బ్రహ్మకి 20 తలలు ఉన్నాయి, ఇంకో బ్రహ్మకి 100 తలలు ఉన్నాయి. పొడవుగా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లాగా ఆయన తలలు ఒకదాని మీద ఒకటి అట్ట. సో 100 తలలు ఉండే బ్రహ్మ అంటే ఆ బ్రహ్మాండం యొక్క విస్తీర్ణాన్ని, మేనేజ్మెంట్ని బట్టి బ్రహ్మ యొక్క తల అనేటువంటి మానిటర్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు వాళ్ళొచ్చి భగవంతునికి ప్రణమల్లితే ఆ ముకుటాల శబ్దానికి ఈ చతుర్ముఖ బ్రహ్మ యొక్క అహంకారం పటాపంచలైపోయిందంట.
అప్పుడు వినమ్రతతోటి ఆయన, స్వామి అర్థమైంది, చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు కదా, అర్థమైందని వినమ్ర. సో ఈ రకంగా భగవంతుడు ఆయన శక్తి, ఆయన్ని అర్థం చేసుకోవడం అది కేవలం భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆ భక్తిని పెంపొందించుకున్న వాడు మాత్రమే అర్థం చేసుకోగలడు. అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థం కాదు. అందుకనే భగవంతుడు గీతలో ఏం చెప్పాడు అంటే, భక్త్యా మామభిజానాతి యావాంజస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. కేవలం నా భక్తుడు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు. ఎందుకయ్యా భక్తుడు మాత్రమే అర్థం చేసుకోగలడు? భక్తుని యొక్క హృదయము ప్యూరెస్ట్ అన్నమాట, చాలా పవిత్రమైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి. ఆయన భక్తుడు దేనికి, ఈ ప్రాపంచిక జగత్తులో దేనికి ఆకర్షితుడు కాదు. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా, నదనం న జనం న సుందరీం న కవితాంబా జగదీశకామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రాయితుకి. నదనం న జనం, ధనమొద్దు. కుంభార అని పండరీపురంలో ఒక భక్తుడు ఉంటాడు, ఆయన కుండలు చేసుకునేవాడు. ఒకరోజు ఆయన ఏంటి అంటే, మొదట ఏం చేస్తారంటే కుండలు పచ్చి తయారు చేసి పెడతారు మట్టితోటి, దాన్ని తర్వాత మంటల్లో పెడతారు, కాలుస్తారు, అప్పుడు అవి గట్టిగా తయారవుతాయి. ఈయన ఒకరోజు మంటల్లో పెట్టాడు ఆ కుండలు. ఒక పిల్లి మియా 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 అని తిరుగుతూ ఉంటే ఈయనకు అర్థమైంది ఏంటి అంటే, ఆ పచ్చి కొండల్లో ఈ పిల్లి తన పిల్లి కోణలను పెట్టుకుంది. ఈయన మంటల్లో పెట్టేశాడు. ఈయనకు అది అర్థమైపోయి, విఠలా 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 విఠలా, దయచేసి ఆ పిల్లి కోణలకి ఏం కాకుండా చూడు విఠలా విఠలా అని చెప్పి ఆ మంటలు ఆర్పేసి ఆయన్ని కొండలు తీశాడు. తీస్తే మియావ్ మియావ్ అంటా ఉన్నాయి, లోపల బతికే ఉన్నాయి, ఏం కాలేదు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, నేను వ్యాపారం అనేటువంటి దృష్టిలో ఈ పిల్లి కొనలు చనిపోతున్నాయి, అందుకని చెప్పి ఇదొద్దు, అడవిలో కట్టెలు ఏరుకొని ఆ కట్టెలు అమ్ముకొని జీవితం గడుపుతానని చెప్పి అడవిలోకి వెళ్ళి కట్టెలు ఏరుకొని ఆ కట్టెలు అమ్ముకొని జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు ఆయన కుమార్తె చంద్రభాగా నదిలో ఏదో బట్టలు ఉతుకుతూ ఉంది. ఎవరు? నామదేవు యొక్క కుమార్తె. నామదేవు యొక్క కుమార్తె బట్టలు ఉతుకుతూ ఉంటే, ఈమె కుంభార యొక్క కుమార్తె స్నానం చేసి పోతూ ఉంది. ఈమె బట్టలు ఇట్ట ఉతుకుతూ ఉంటే ఆ మైల నీళ్ళు ఆమె మీద పడ్డాయి. పడితే ఏమేమనిందంటే, మా తండ్రికి పూజకు నేను ఏర్పాటు చేయడానికి పోతున్నాను, ఈ మైల నీళ్ళు నా మీద పడేస్తే నేను అపవిత్రం అవుతాను కదా, బట్టలు చూసి కదా ఉతికేది అనింది. ఆమెనింది, శూద్రురాలా, మీకు మైల ఇవన్నీ ఉన్నాయా, పోపో చాలు కానీ అనింది. అనేసరికి ఈ కుంభార కుమార్తె ఏమనిందంటే, మీరేం పెద్ద గొప్ప భక్తులు అనుకున్నారా, మీ నాన్నగారు మూఢభక్తితో భగవంతుడిని సాక్షాత్కారం పొందాడు. నామదేవు భగవంతుడికి నైవేద్యం తీసుకెళ్ళి పెడతాడు, ఆయన తింటాడని నేను అనుకుంటాడు. ఆయన స్వీకరించకపోయేసరికి తల నేలకేసుకొని మోదుకుంటూ, మా తండ్రి పెడితే నువ్వు స్వీకరించుంటావు కదా, నేను పెడితే స్వీకరించవా అని ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అవుతాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఆగు నాయన, నువ్వు ఈ అఘాయిత్యం చేయాల్సిన అవసరం లేదు. సో మూఢభక్తితో భగవత్ సాక్షాత్కారం పొందాడు మీ తండ్రి, అదేం పెద్ద భక్తి అని చెప్పి ఇవ్వమంటుంది. అనేసరికి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఏడుస్తుందండి. అప్పుడు నామదేవు
విఠలుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఆ కుంభారుడు అంత గొప్ప భక్తుడా, నాది మూఢభక్తి అని చెప్పి వాళ్ళ కుమార్తె అనిందంట అని చెప్పి అంటే, అప్పుడు విఠలుడు అంటాడు, ఎంత గొప్ప భక్తుడో చూద్దాం పద అని చెప్పి విఠలుడు రుక్మిణి అమ్మని కూడా తీసుకొని ఈ నామదేవ్ బయలుదేరి వెళ్తారనమాట. ఈయన కట్టెలు ఏరుకుంటుంటాడు. రుక్మిణికి చెప్తాడు, ఈ చేతిలో ఉన్న కంకణం అది తీసి ఒక కట్టె మీద వేసేయమంటాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆ బంగారు కంకణం తీసి ఒక కట్టె మీద వేసేస్తే ఈ కుంభార అది ఏరుకునేదానికి వస్తాడు. ఆ బంగారు చూసేసి ఆయన, ఒరే 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 ఒరే, ఎవరో నన్ను మాయలో దింపడానికి ఇక్కడ పెట్టారు ఈ బంగారము, ఊరు నాయనో ఇక్కడ ఉంటే చాలా డేంజరు అని చెప్పి ఆ కట్టెలన్నీ కింద పడేసి పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నామదేవికి భగవంతుడు చెప్తాడు, చూసావా అతనిలో ఎంత వైరాగ్యం ఉందో. ఈ రకంగా భగవద్భక్తుడు ఏంటి అంటే పేరుకు కానీ, ప్రతిష్టకు కానీ, ఐశ్వర్యానికి కానీ, ఇక్కడ మళ్ళా ఒక్కటి అర్థం చేసుకోవాలా, ఇటువంటివి ఏదన్నా విన్నప్పుడు కొంతమంది గృహస్థులుగా ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోరు. గృహస్థులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఏదైనా వైరాగ్యం గురించి చెప్పాము, లేకపోతే ఇటువంటి కథలు చెప్పాము, ఓహో మనం ఉండేదంటే ఎవరో ఒక ఆయన ఏదో వైరాగ్యం కథ వినేసి ఇంట్లో మంచం తీసి బయటపడేసాడంట. భార్యకి చెప్పాడంట నేల మీద పండుకోవాలని చెప్పాడంట. సో తర్వాత ఇంకా ఏదేదో రెస్ట్రిక్షన్స్. నీవు గృహస్థుడిగా ఉన్నప్పుడు మినిమం గృహస్థ ధర్మాన్ని పాటించడానికి నీకు ఉద్యోగమో, వ్యాపారమో, కొంచెం ధనమో, కొంచెం బంగారు, ఇవన్నీ కూడా సామాన్యమే గృహస్థుడికి. అంటే మీరు భాగవతంలో చూడొచ్చు, కర్దమముని ఆయన గృహస్థ జీవితాన్ని గడపాలా అనుకున్నప్పుడు సర్వసంగ పరిత్యాగిలాగా ఉన్నాడు. కానీ ఆయన ఒక పెద్ద రాజమహల్ సృష్టిస్తాడు, దాంట్లో వైభవమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటాడు. అప్పుడు గృహస్థ జీవితాన్ని గడుపుతాడు అన్నమాట. సో మినిమం జీవించినంత వరకు ఎంత అవసరమో అది ఉంచుకొని భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నమాట. జీవితం చివరికి వచ్చేసరికి ఇది నా గమ్యం, ఇటువంటి వైరాగ్యాన్ని నేను పెంపొందించుకొని ఉండాలా అనేటువంటి గోల్ పెట్టుకొని యుక్త వైరాగ్యం అన్నారు ప్రభుపాదుల వారు. వాటన్నిటితో ఉన్నా కానీ వాటితో అటాచ్మెంట్ లేదు. నీ దగ్గర ఇల్లు ఉంది, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీకు అటాచ్మెంట్ లేదు దాని మీద. ఎవడన్నా నేల మీద పడుకొని రాత్రి అంతా నిద్ర లేకుండా, ఉదయం లేకుండా, జపం చేయకుండా, దాని బదులు శుభ్రంగా పడుకొని టయానికి లేసేసి ఏదో సేవా సాధనాన్ని చేసుకోవచ్చు కదా. లేకపోతే మంచాన్ని త్యజించి నేల మీద పడుకొని రాత్రంతా మెడిటేషన్ దేని మీద అంటే మంచం లేదు, అవసరం ఏం లేదు ఇట్లాగే అంత ఇదా. అందుకనే ఒకటేంటి అంటే భక్తి అన్నటువంటిది ఎట్లా రావాలా అంటే ఆర్గానిక్గా రావాలా. అంటే నువ్వు నామం చేస్తూ చేస్తూ సహజంగా నీలో వైరాగ్యం, ఇదొద్దు, ఇది వదిలేస్తాను, ఈ సంవత్సరం ఇది వదిలేస్తాను, ఈ సంవత్సరం ఇది ఇట్లా వదిలేస్తాను, అట్లా న్యాచురల్గా రావాలా. ఆయన సనాతన గోస్వామి రోజు ఒక చెట్టు కింద పండుకున్నాడంట, నేను కూడా పోయి ఒక చెట్టు కింద పండుకుంటాను అని చెప్పి దోమల చేత కరిపించుకొని గునియానో లేకపోతే ఇంకోటో తెచ్చుకొని హాస్పిటల్ పాలైపోయి, ఇవన్నీ అవసరం లేదు. సనాతన గోస్వామి టైంలో వేరు. ఆయన కొట్టాలంటే దోమలకు కూడా భయం. ఆయన పవిత్రత ఆ స్థాయి. మనం అవన్నీ ఇమిటేట్ చేయలేము. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ బాగా తీసుకొని గురువుగారు చెప్పినటువంటి సాధన ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే ఒకరోజు హృదయంలో సనాతన గోస్వామి యొక్క వైరాగ్యం వస్తుంది. హృదయంలో రావాలి, అది బయట కాదు అది వచ్చేది. సో అందువల్ల అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే భక్తిలో మనం అర్థం చేసుకోవాల్సింది,
నువ్వు ఎంత వీటన్నిటిని వదిలిపెట్టి వాడి మీద ధ్యాస పెట్టున్నావా అని కాదు, భక్తి నువ్వు చేసే కొద్దీ ఎంత భగవంతుని పాదపద్మముల పట్ల ఆకర్షణ పెంపొందించుకున్నావు, భగవంతుని పట్ల కృష్ణ ప్రేమను ఎంత పెంపొందించుకున్నావు, అది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. ఆయన పుండరీక విద్యానిధి ఆయన ఒళ్ళంతా బంగారం వేసుకొని జమీందారులా కూర్చొని ఉన్నాడు. గదాధర్ పండిత్ చూసి అనుకున్నాడంట, ఈయన ఇంత భోగలాలసులాగా ఉన్నాడు, ఈయనేంటి భక్తుడు చైతన్య మహాప్రభు ఆయన గురించి మధ్య మధ్యలో జపిస్తూ ఉంటాడు, పుండరీక పుండరీక అని కీర్తన మధ్యలో. అసలు పుండరీక విద్య అనేది ఎవరో తెలుసా? వృషభాను, అంటే రాధారాణి తండ్రి. గదాధరుడు ఎవరు? రాధారాణి. సో గదాధరుడు అప్పుడు ముకుంద వెళ్ళి భాగవతంలో ఒక శ్లోకం చెప్తాడు, తవ కథామృతం తప్త జీవనం. ఒక కీర్తన పాడేసరికి ఆ కీర్తన వెనకాల అర్థం ఏంటి అంటే, భగవంతుడు చాలా కరుణామూర్తి, పూతన విషమైన పాలిచ్చి భగవంతుడిని సంహరించాలని వస్తే ఆమెకు తల్లి స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు ఆధ్యాత్మిక జగత్తులో అనే అర్థం వస్తుంది. అది విని ఈయన కృష్ణ 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 అని చెప్పి మహాభావంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండే వస్తువులందరినీ కిందకు తోసేసి కింద పడిపోయి కృష్ణ 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 కృష్ణ. ఎవరు? పునరిక విద్యాని. అక్కడ ఉండే సేవకులందరూ పరిగెత్తుకొని వచ్చేసారు. వీళ్ళెవరు వచ్చి మా యజమాన్ని పిచ్చోడిని చేశారు అని చెప్పి పోండి అని అనుకుంటాం. అది చూసి పుండరీక విద్యానది భావన చూసి గదాధర్ పండితు ఆయన దగ్గర దీక్ష తీసుకునేదానికి సిద్ధమవుతాడు. ఎందువల్ల అంటే, నేను అపరాధ దృష్టితో చూశాను, ఆయన దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు నేను చేసే తప్పిదాలకు నా చెవు మెలపెట్టి నన్ను సరి చేస్తాడు అని చెప్పి ఆయన దగ్గర దీక్ష తీసుకున్నాడు. వాక్యంలో చూసి భక్తుడిని మనం ఎస్టిమేషన్ వేయలేము. మనం ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోలేము. మొన్న ఒక డివోటీ వచ్చి చెప్తా ఉన్నాడు, మన అబ్బాయికి ఏదో ప్రైజ్ ఇస్తే ఇంకోరేదో కామెంట్ చేశారు, వాళ్ళ అబ్బాయికి ఏం రాదు, మా అబ్బాయికి బాగా వస్తుంది, ప్రైజు మా అబ్బాయికి ఇవ్వాల్సింది ఆ అబ్బాయికి ఇచ్చారు అని. అటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఏ దృష్టితో చూడాలి? ఎవరి అబ్బాయికి అయితే ప్రైజ్ ఇచ్చారో ఆ అబ్బాయి నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నాడు, ఆ కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి భక్తిలో ఉంది, ఎంత భక్తియుక్త సేవలు చేస్తున్నారు, మనం ఇప్పుడే వచ్చాము, వాళ్ళతోటి అసలు కంపారిజన్ చేసుకోవచ్చా, అది సమంజసమేనా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. మనం ఈరోజు వచ్చేసి ఎవరో ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేసుకుంటున్నటువంటి భక్తులతోటి కంపేర్ చేసుకోకూడదు. సో అందుకని మొట్టమొదటిది భక్తిలో భగవంతుడిని మనం వేడుకోవాల్సింది ఏంటి అంటే, సరి అయినటువంటి అవగాహన ఇవ్వమని కోరుకోవాలి. మొట్టమొదట ఒక భక్తుని పట్ల నీకు సరి అయిన అవగాహన లేకపోతే భగవంతుని పట్ల అవగాహన రాదు. ప్రభుపాదుల వారు ఎన్నో ప్రవచనాల్లో చెప్తాడు, భక్తుడి పట్ల చూపించే అసూయ అది భక్తుడి పట్ల చూపించే అసూయ కాదు, భగవంతుని పట్ల చూపించే అసూయ అది. ఆధ్యాత్మిక జగత్తులో అసలు నువ్వు ఎందుకు వచ్చావు? భౌతిక జగత్తులో కృష్ణుడే ఎందుకు ఈ సృష్టిని అంతా నడిపించాలా, నేనెందుకు నడిపించకూడదు? అదే కదా కారణం. అంటే భగవంతుని పట్ల అసూయ కదా. ఆ భగవంతుని పట్ల అసూయను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద చూపిస్తూ ఉన్నావు నువ్వు, ఆ అసూయ. సో మత్సరా చివరిగా చెప్పారు అరిషత్ వర్గాల్లో, మత్సరా ఓర్వలేనితనం. దాని నుంచి మనం బయటపడాలా. ఎదుటి వ్యక్తిని ఎవరైనా కీర్తిస్తే ఓకే, నో ప్రాబ్లం, నీకు అది రావాలనుకున్నప్పుడు వస్తుంది ఖచ్చితంగా.
అల్టిమేట్గా సర్వకారణ కారకుడు ఎవరు? భగవంతుడు. ఏదైనా ఇచ్చినా తీసుకున్నా ఎవరు? ఆయనే. మరి ఏదైనా ఇస్తున్నాడు అంటే ఆయనే ఇస్తున్నాడు, జరగని, నువ్వు దేనికి బాధపడతావు? అయినా నీదేం లేదు కదా, ఈ సృష్టి అంతా భగవంతుడిది కదా, ఆయన ఇస్తున్నాడు కదా. సో అందుకని మనం ఆ భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలా అంటే మొదట ఆయన స్థాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆయన స్థాయి ఏంటి? ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరే చాలా పెద్ద అధికారి అన్నమాట, చాలా పెద్ద అధికారి. ఆయన గెలవాలంటే చాలా కష్టం. అది ఇది ఒక చిన్న జిల్లాని మేనేజ్ చేశాడు. భగవంతుడు ఏంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో లెక్కలేదు. వీటన్నిటికీ కూడా ఆయన స్వామి, ప్రభు, ఆయన యజమాని. అంత పెద్ద ఆయన గురించి మనం ఏదో క్యాజువల్గా కృష్ణ అని మాట్లాడేసుకుంటాం. అసలు కృష్ణుడు ఎవరో? ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎట్లా మేనేజ్ చేస్తాడు? ఆయన ఎట్లా మేనేజ్ చేస్తాడు? ఈ యొక్క క్రీగంటి చూపు, కనుబొమ్మ ఇట్లా పైకి ఎత్తితే బ్రహ్మాండాలన్నీ కూడా, పనులన్నీ ఈ దేవతలందరూ టకటకరా చేసుకొని పోతూ ఉంటారు. టకటకా చేసుకొని పోతూ ఉంటారు. సో భగవంతుడు ఆయన స్థాయి చాలా చాలా గొప్పదనం. సో అందుకని దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ అరిషట్ వర్గాలను జయించి ఉండాలా, వాటిని జయించి ఉండాలా. అప్పుడే మనం ఆ భగవంతుడిని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక సామాన్య బాలకుని రూపంలో ఆ బృందావన వాసులకి సాంగత్యం ఇవ్వడానికి భగవంతుడు ఆయన అవతరించాడనమాట. సామాన్య బాలకుడి రూపంలో. వాళ్ళకేంటి అంటే కృష్ణుడు వాళ్ళ స్నేహితుడు, కృష్ణుడు వాళ్ళ పక్కింటి అబ్బాయి, కృష్ణుడు వాళ్ళకి బంధువు, కృష్ణుడు వాళ్ళకి పిల్లవాడు. ఇట్లాగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బంధంతో ఆ కృష్ణునితోటి వాళ్ళు బాంధవ్యాన్ని కలిగి ఉన్నారు బృందావనంలో. సో వీళ్ళు ఈ ఇంద్రుడి యొక్క పూజలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు నందబాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడనమాట, ఏంటి మీ ప్రయత్నం ఏంటి అంటాడు. నందబాబా కూడా ఏమనుకుంటాడంటే, నువ్వు చిన్నపిల్లడివి, నీకేం తెలుసు, నీకేం తెలీదు, మేమేదో ఇంద్రుడి పూజలు చేస్తాం. చిన్నపిల్లడి నీకే తెలుసు. కానీ తర్వాతి శ్లోకాల్లో చాలా చమత్కారంతో భగవంతుడు తెలివిగా ఎట్లా కన్విన్స్ చేస్తాడు. సో ఈ గిరిగోవర్ధన లీలలో మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, దేవీ దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆదిదేవుడు. వీళ్ళందరూ ఒక్క బ్రహ్మాండాన్ని మేనేజ్ చేయడానికి దేవతలు, వేరే బ్రహ్మాండానికి వేరే ఉన్నారు. ఇందాక మనం చూసాం కదా, బ్రహ్మలు ఒక్కో బ్రహ్మాండానికి ఒక్కో బ్రహ్మ. ఆయనకి ఆ బ్రహ్మాండం యొక్క సైజుని బట్టి తలలు కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఉండే బ్రహ్మాండానికి ఉండేటువంటి బ్రహ్మ 4 తలలు, వేరే బ్రహ్మాండం పెద్దది, దానికి వేరే బ్రహ్మ. ఇట్లాగా ఒక్కో బ్రహ్మాండానికి ఒక్కో బ్రహ్మ ఉంటాడు. ఈ దేవతలు కూడా ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కో దేవత ఉంటారు. కానీ వీళ్ళందరికీ కూడా ఆదిదేవుడు ఎవరు అంటే ఆ యొక్క కృష్ణుడు అని చెప్పి శాస్త్రాలు చెప్తాయన్నమాట. సో అందువల్ల ఇక్కడ మీకు అందరికీ తెలుసు, గిరిగోవర్ధన పర్వతం ద్రోణాచల పర్వతం యొక్క కుమారుడు అనమాట. ఒకసారి పులస్యముని ఆయన ఆ ద్రోణాచల పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గిరిగోవర్ధన గిరి అంటే పర్వతం, ఆ పర్వతాల్లో రాజు అనమాట గిరిరాజ్. 80 యోజనాల ఎత్తు, 80 యోజనాల విస్తీర్ణంలో చాలా పెద్ద పర్వతం అంట. ఆ పర్వతం మీదే మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కొలన్లు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని, ఆ పర్వతాన్ని చూసి పులస్యముని
ద్రోణాచల పర్వతాన్ని అడిగాడంట, మీ కుమారుణ్ణి నాకు ఇచ్చేసాయి, నేను కాశీలో ఉంటాను, కాశీలో పర్వతాలు లేవు అని చెప్పి అడుగుతాడంట. అప్పుడు ఎవరైనా పిల్లవాడిని ఇవ్వడానికి ఇష్టపడరు. ద్రోణాచల పర్వతం ఇష్టపడలేదంట. అయితే గిరిరాజుకి తెలుసు ఆయన పుట్టిందే దేనికోసం, కృష్ణుడి లీల కోసం. సో అందుకని ఆయన తండ్రిని కన్విన్స్ చేశాడంట, నేను వెళ్తాను. మరి పిల్లోడు వెళ్తానంటే, ఉదాహరణకి దశరథ మహారాజ్ దగ్గరికి విశ్వామిత్రుడు వచ్చాడు. దుష్ట శిక్షణ కోసం రాముల వారిని లక్ష్మణుడిని పంపించమన్నారు. మరి వాళ్ళు చిన్నపిల్లలు. దశరథ మహారాజు అన్నారు, నేను వస్తాను, కావాలంటే ఆ ముక్కుపచ్చలారని నా పిల్లల్ని అడగద్దన్నాడు. అప్పుడు రాముల వారు ఆయనకి తెలుసు ఏం చేయాలో అని. అందుకని రాముల వారు దశరథుల వారిని కన్విన్స్ చేసి ఆయన వెళ్ళారు. అట్లాగే ఈ పులస్యముని కోరిక ద్రోణాచల పర్వతంతో గిరిగోవర్ధనం ఆయన కన్విన్స్ చేసి తండ్రిని, నేను వస్తాను, అయితే ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, నన్ను మధ్యలో ఎక్కడ దింపకూడదు, దింపారంటే నేను అక్కడ ఆగిపోతాను, మళ్ళీ అక్కడ నుంచి కదలను. ఈయన అన్నాడు సరే అన్నాడు. సో ఆయన ఎత్తుకొని ద్రోణాచల పర్వతం దగ్గర నుంచి పులస్యముని వస్తూ ఉంటే బృందావనం, యమున కనిపించాయి. గిరిరాజు, నా పని ఇక్కడ కదా, కాశీలో కాదు నా పని అని చెప్పి ఏం చేశాడంటే, ఈయన గిరిరాజు ఎవరు, సాక్షాత్తు భగవంతుడే భక్తావతారిగా, భక్తుడి రూపంలో భగవంతుడే అవతరించాడు. సో ఈయన యోగమాయతోటి ఏం చేశాడు, పులస్యముని కడుపులో గడబడ చేశాడు. మనం దేన్నైనా ఆపుకోగలం కానీ అది కష్టం. సో ఆయన తక్కని చెప్పి ఇప్పుడు గిరిగోవర్ధనం ఎక్కడున్నారో అక్కడ దింపేసి యమునలో కాలకృత్యాలు తీర్చుకునేదానికి వెళ్ళిపోయాడు. కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి ఎత్తడానికి ప్రయత్నిస్తే ఏం లేయట్లేదు నువ్వు అన్నాడు. స్వామి, బయలుదేరేటప్పుడు మన కండిషన్ ఏంటి అన్నాడు. ఎక్కడ కింద పెట్టకూడదు అన్నాడు. మరి పెట్టేశారు కదా మీరు, ఇంక నేను కదలను. ఆయన యోగ దృష్టితో అర్థం చేసుకున్నాడు, ఈ కడుపులో గడబడ ఏం చేసిన పని, నువ్వు నన్ను మాయ చేసి ఏడ దింపేటట్టు చేసేస్తావా, ఇంత దూరం ఎత్తుకొని వస్తే అని చెప్పి రోజు ఒక ఆవాల గింజంతా నువ్వు భూమిలోనికి వెళ్ళిపోదువు గాక అని చెప్పి శపించాడు. ఆ శాపానికి గిరిగోవర్ధనుడు కలత చెందలేదు. ఎందుకంటే భవిష్యత్తులో కృష్ణ బలరాములు వచ్చి మరీ 80 యోజనాలు ఎత్తుంటే వాళ్ళకి ఎక్కడము, గోవులను పైకి తీసుకురావడము, నా మీద ఆడుకోవడము, ఇవన్నీ కష్టమవుద్ది. సో ఈయన శాపం ప్రకారం రోజు ఆవాల గింజంతా దాన్ని తగ్గుతూ వస్తే కృష్ణుడు లీల చేసి వచ్చేసరికి ఈయన ఎప్పుడైంది తెలుసా, గిరిగోవర్ధనుడు రామాయణం కన్నా ముందు ఆయన, సత్యయుగం కాలం ఆయన. సో నేను ఆవాల గింజ తగ్గుతూ ఉంటే స్వామి లీల చేయడానికి వచ్చేటప్పటికి మంచి సైజులో నేను తగ్గుంటే ఆయన ఈజీగా ఎక్కడానికి దిగడానికి ఆటలాడుకునేదానికి అనువుగా ఉంటుందని చెప్పి ఆ పులస్యముని యొక్క శాపాన్ని స్వాగతించాడు గిరిగోవర్ధనుడు. రామాయణంలో కూడా వస్తాడు గిరిగోవర్ధనుడు. హనుమంతుల వారు వారధి కట్టడానికి పర్వతాలు తీసుకొని పోతూ గిరిరాజును చూస్తాడు. చూసి ఈ చిన్న పర్వతాలు తీసుకెళ్ళి ఉపయోగం ఏముంది, ఈ పర్వతం తీసుకెళ్తే వారధి మొత్తానికి సరిపోద్ది అని చెప్పి ఎత్తబోతే ఏం లేడు. ఏం దేనికి వచ్చాడు, కృష్ణలీల కోసం వస్తే ఏం రామలీలకు తీసుకెళ్ళిపోతానంటాడు. సో ఏం లేకపోతే ప్రయత్నం చేసి హనుమంతుడు, ఇదేంటిది, రాముడు వారి సేవకి నేను తీసుకెళ్లాలంటే ఆయన పాదం ఈ పర్వతం మీద మోపే భాగ్యం ఈ పర్వతానికి లేదు అని చెప్పి ఒక డైలాగ్ వదులుతాడు. అది విన్న తర్వాత గిరిరాజు అంటాడు, మరి రాముల వారి పాదం నా మీద మోపుతారా, అటైతే వస్తాను తీసుకెళ్ళండి. ఈ లోపల మళ్ళీ కృష్ణుడికి టెన్షన్, అరే గిరిగోవర్ధన పర్వతం వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇంకో గిరిగోవర్ధన పర్వతాన్ని అక్కడ పెట్టాలా అని కృష్ణుడికి టెన్షన్. కృష్ణుడు అశరీరవాణిగా, హనుమా అక్కడ వారధి నిర్మాణం అయిపోయింది, రాళ్ళు రప్పలతో పని లేదు, ఈ గిరిగోవర్ధన పర్వతాన్ని తీసుకెళ్తే వదిలేదు. అశరీరవాణిగా హనుమంతుల వారు
నేను తీసుకెళ్తానంటే రాలేదు, వస్తానంటే ఏమో అశరీరవాణిగా భగవంతుడు చెప్పేశాడు వద్దని చెప్పి, ఏంటో ఇది అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాముల వారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. స్వామి, అక్కడ ఒక అద్భుతమైన పర్వతం ఉంది, అది తీసుకురావాలంటే మీ యొక్క చరణధూళి పడేటువంటి భాగ్యం ఆ పర్వతానికి లేదు, నేను తీసుకెళ్ళాలంటే రాలేదు, వస్తానన్నప్పుడు అశరీరవాణి చెప్పింది ఇక్కడ వారధి అయిపోయిందని, భాగ్యం లేదు. అప్పుడు రాముల వారు చెప్పారంట, ఏ హనుమా, గిరిగోవర్ధనుడు నా ఎంత గొప్ప భక్తుడంటే నేను పాదం మోపడం కాదు, రాబోయే కృష్ణావతారంలో 7 రోజులు నా నెత్తిన పెట్టుకుంటాను తన పవిత్రతకి అన్నాడంట. 7 రోజులు నా నెత్తిన పెట్టుకుంటాను ఎత్తి, అంత గొప్పవాడు గిరిగోవర్ధనుడు అని చెప్పి రాముల వారు హనుమంతుల వారితో చెప్పారంట. సో ఈ రకంగా గిరిరాజ్ ఆయన పర్వతాలకే రాజు, సాక్షాత్ భగవత్ స్వరూపం. అందుకనే ఇంద్ర పూజ మానేసి నాతో సమానమైనటువంటి గిరిగోవర్ధనాన్ని పూజించమని చెప్పి భగవంతుడు చెప్తాడన్నమాట. నాతో సమానమైనటువంటి. సో అందువల్ల ప్రజవాసులందరూ కూడా గిరిగోవర్ధన పూజ మొదలు పెడతారు. ఇంద్రుడికి కోపం వస్తుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ ఇంకా ఈ అధ్యాయంలో రాబోయేటువంటి అంశాలు అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు, డౌట్స్ అడుగు నిమ్మాయి, ఏమని? అంటే కలియుగం ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఏమీ ఉండవు. గంగా నదీ తీరంలో ఉండేదాన్నే భరతవర్షం అంటారంట. ఇవన్నీ విడిపోతాయి భరతవర్షం నుంచి. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాను, రష్యా, ఈ పాకిస్తాను అవన్నీ ఒకప్పుడు భారతదేశంలో భాగాలే కదా. అసలు అఖండ భారతం అంటే భూమండలం అంతా భారతమే. రాను విడిపోయాయి. సో గంగా తీరంలోనే కొంతమంది భక్తులు ఉంటారంట లాస్ట్ స్టేజ్లో. వాళ్ళు కూడా భక్తి చేయాలంటే దాంకొని చేస్తారంట. ఈ రాక్షసులు భక్తి అంటే చంపేస్తారంట వాళ్ళు. కలియుగం పోయే కొందే అన్ని దుర్భరం. అందుకని అన్నీ అంతమంది పోతాయి, పోయే కొంది. ఇంకేమైనా సందేహాలు? ఆ యుగంలో కూడా ఉన్నామా? ద్వాపరయుగంలో జరిగేది త్రేతాయుగంలో డిక్లేర్ అయిపోయింది. కలియుగంలో జరిగేది ద్వాపరయుగంలో డిక్లేర్ అయిపోయింది. సో మనం ఆ యుగంలో కూడా ఏమన్నా ఉన్నామా? ఉండి చిల్లర భక్తి ఏదో చేసుకొని ఉంటాం, పూర్తి భక్తి చేసుకోకుండా. అందుకని మోక్షం రాలేదు. సో చిల్లర భక్తి ఏదో చేసాం కాబట్టి ఇప్పుడు వచ్చాం మళ్ళీ భక్తిలోకి. ఇప్పుడు ఆ పూర్ణ భక్తి చేసుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాం, లేకపోతే మళ్ళీ ఎక్కడన్నా కలియుగం ఉంటే ఆడపోయి జాయిన్ అవుతాం. మళ్ళీ అది అవసరమా? మళ్ళీ కలియుగం గురించి వివరణ అర్థమైంది కదా. రాబోయే రోజుల్లో ఆహారం కూడా ఉండదంట. కడుపున పుట్టిన బిడ్డ కోసం అది తినడానికి వేచి ఉంటారంట. భాగవతం అట్లా వర్ణిస్తుంది. శక్తి ఉన్నోడు శక్తిహీనుడిని తినేస్తాడంట. ఇప్పుడు కొంచెం బలంగా ఉన్నాడు, కొంచెం బలహీనుడు పక్కన ఉన్నాడు, వీడికి ఆకలేసింది, పోయి చేకూరుకొని తినేస్తాడు. ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మోచెయ్యి, డిన్నర్కి బుర్ర, భుజం, లాస్ట్కి వచ్చేసరికి బుర్ర. వాడిని కొంచెం తింటా ఉంటాడు. అవన్నీ చూడాలన్నా దుర్భరం కలియుగం. వద్దు నాయనా, ఇవన్నీ ఘోరాలు వద్దు నాకు అంటే మనం ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. ముఖ్యంగా తీవ్రంగా నామం చేసుకుంటూ అపరాధరహితమైన జీవితాన్ని గడపాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఏదో జరుగుతుంటాయి. ఆ భక్తుడికి ఆయన గొప్ప, ఆయనకి ప్రైజ్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు, ఇటువంటివన్నీ అపరాధాలు. ఎందువల్లంటే మనకన్నా ఒక రోజు ఉన్నతమైన భక్తుడైనా కానీ మనం గౌరవించాలి. మనం అపరాధ దృష్టితో చూడకూడదు అన్నమాట. వాటి వల్ల అపరాధం వల్ల ఏమవుతుంది అంటే భక్తి పట్ల రుచి తగ్గిపోద్ది, ఆసక్తి తగ్గిపోద్ది. సో దానివల్ల రుచి పోతే చేయలేం కదా. ఇప్పుడు నామం పట్ల రుచి ఉంటేనే చేయగలవు నువ్వు, లేకపోతే చేయలేవు. సేవ పట్ల రుచి ఉంటేనే చేయగలవు, లేకపోతే చేయలేవు. ఒక్కోసారి వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ భగవంతుడి పట్ల చూపించకూడదు. ఇప్పుడు ఎవరైనా పూజారులు ఉన్నారు, వాళ్ళ మధ్య ఏదైనా అసంతృప్తి కలిగింది, నేను పూజ చేయడం మానేస్తాను అంటే నష్టం ఎవరికి? ఆ భగవంతుని పూజించేటువంటి అవకాశం నువ్వు కోల్పోయావు. అంత భాగ్యం కోల్పోయావు, నష్టం ఎవరికి? సో అందువల్ల ఇవన్నీ కూడా మనం చాలా పాజిటివ్ దీంట్లో అర్థం చేసుకుంటూ భక్తిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక్కోసారి మనం చాలా కేర్ఫుల్గా కూడా, అంటే కొన్ని అర్థం చేసుకునేదానికి ఇది కాదన్నమాట. మనం అట్టని చెప్పి కంప్లీట్గా భక్తుల పట్ల అట్టు ఉండాలి. ప్రాపంచిక జగత్తులో ఉండేటప్పుడు మళ్ళా దానికి తగ్గట్టుగా ఉండాలి. నారదముని ఒక పాము అడుగుతుంది అనమాట. ఏమడుగుతుంది అంటే, నేను చాలామందిని కాటేసి పాపాలు చేస్తాను, నేను ఇంకా సాధువులాగా జీవితం గడపాలనుకుంటున్నాను. నారదముని అన్నాడు, పర్లేదు అట్టాగే గడుపు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నారదముని వచ్చేసరికి ఆ పాము అంతా ఒళ్ళంతా గాయాలు. అప్పుడు నారదముని అడుగుతాడు, ఏంటి అయిపోయావు అంటాడు. సాధువులాగా గడుపుతానన్నాను కదా, సాధువులాగా గడుపుతుంటే అందరు రాళ్ళేసి కొట్టారు నన్ను అని. అప్పుడు నారదముని చెప్తాడు, నువ్వెవరికి హామ్ చేయొద్దు, నువ్వెవరికి కాటేయద్దు, కానీ బుసలు కొట్టడం మానుండకూడదు. వాళ్ళని చూడగానే బుస్ అని ఉంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోయాడు. నువ్వు బుసలు కొట్టడం మానేసరికి రాళ్ళతో కొట్టారు. సో మనం ఒక్కసారి వైరాగ్యము అది ఇది అంటే, ఎవడైనా దొంగోడు రాగానే ఇంటికి, దొంగగారు కీ అక్కడ ఉందండి, ఎడం సైడు కప్బోర్డ్లో బంగారు ఉందండి, కుడి సైడ్ కప్బోర్డ్లో క్యాష్ ఉందండి, జాగ్రత్తగా తీసుకోండి, గోడ దూకేటప్పుడు ఎస్పెషల్లీ జాగ్రత్త అండి, చేతులు కాళ్ళు విరుగుతాయేమో. దొంగకి ఇవ్వాల్సింది దొంగకి ఇవ్వాలి, మంచోడికి ఇవ్వాల్సింది మంచోడికి ఇవ్వాలి, భక్తుడికి ఇవ్వాల్సింది భక్తుడికి ఇవ్వాలి. ఇవన్నీ డ్యూ రెస్పెక్ట్ అంటారు ప్రభుపాదుల వారు. ఎవడికి ఎంత ఇవ్వాలో రెస్పెక్ట్ అంత ఇవ్వాలి. భక్తుడికే ఇవ్వాలి, దొంగోడికే ఇవ్వాలి. సో ఇవన్నీ మనం ఒక క్లారిటీ ఉండాలి. ఒక్కోసారి ఎవరో ఒక భక్తుడు ఆయన ఇట్టాగే చేశాడు, దొంగోడికి తాళం ఇచ్చి అన్నీ పోగొట్టుకొని, ఆడు ఏదో అనుకున్నాను ప్రభు అన్నాడు. ఒక నాయన మీరు ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో మనం ముందు ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం, ఉండి సీరియస్ భక్తి చేయలేం. ఏదో పెద్ద పండగకి ఒకసారి హరే కృష్ణ అన్నాం. సో అందువల్ల కొంచెం యాడ్ అయ్యి ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ సీరియస్గా భక్తి చేసుకుంటే భవిష్యత్ కలియుగం చూడాల్సిన అవసరం లేదు. మీరు అట్టంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి కలియుగం గురించి అది చూడకుండా ఉంటే మేము ఏదో మిస్ అయిన ఫీలింగు మాకు అని చెప్పి అనుకుంటే ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ అవ్వచ్చు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगतगुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे हरे हरे।